మీ దగ్గర 500 ఉంటే ఈ 5 యూస్ఫుల్ గ్యాడ్జెట్స్ మీకు యూజ్ అవుతుంది. ఫస్ట్ గ్యాడ్జెట్ చూసుకుంటే మనకి ఈ ఆటో ఆన్ బల్బ్ హోల్డర్ అనమాట. సో యాక్చువల్గా ఎందుకు ఈ హోల్డర్ అంటే మనకు మోషన్ డిటెక్ట్ చేసి ఆటోమేటిక్గా మన లోపలికి వచ్చినామంటే బల్బ్ ఆన్ అవుతుంది అండ్ ఆఫ్ అవుతుంది. అండ్ ఎందుకు ఈ బల్బ్ హోల్డరే అంటే రీసెంట్గా నేను చాలా బల్బ్స్ టెస్ట్ చేశాను అనమాట. బల్బ్ హోల్డర్ కాకుండా మనకు ఆటోమేటిక్గా బల్బ్సే వస్తుంది కదా, అది వచ్చేసి సెన్సిటివిటీ అంత నాకు కరెక్ట్గా అక్యురేట్గా వర్క్ అవుతుంది అనిపించలేదు అనమాట. నేను వచ్చి లోపల చేయటం ఊంగలాడిస్తే అప్పుడు ఆన్ అవ్వడం కానీ అలాంటిది నోటీస్ చేస్తాను. అండ్ ఇంకొకటి బల్బ్ వాటేజ్ పెరిగే కొద్దికి ప్రైస్ చాలా పెరుగుతూ పోతుంది అది. బట్ ఈ హోల్డర్ మనం తీసుకున్నామంటే చిన్న బల్బ్ దగ్గర నుంచి పెద్ద బల్బ్ వరకు ఏ బల్బ్ అయినా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఆర్జీబీ లైట్ ఉన్న బల్బ్ అయినా నార్మల్ బల్బ్ అయినా మనకి విప్రోలో వస్తుంది కదా ఆర్జీబీ లైట్ ఉన్న బల్బ్, దాన్ని కూడా మనం దీంతో యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొక మంచి థింగ్ ఏంటంటే ఈ యొక్క సెన్సార్ ఉంది కదా, ఈ సెన్సార్ని మనం ఎట్టి కావాలని అటు బెండ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది ఒక మెటల్ పీస్ వస్తుంది అనమాట. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా కొంచెం మంచిగానే ఉంది. దీంతో ఇది కానీ యూస్ చేసినప్పుడు మన ఇంట్లో డాగ్స్ ఉన్నా కూడా ఆ డాగ్స్ కూడా ఇది డిటెక్ట్ చేస్తుంది అనమాట. బట్ ఇది ఒక కాన్ ఉంది. నేను నోటీస్ చేసింది ఏంటంటే దీన్ని యూజ్ చేసేటప్పుడు నేను ఇంట్లో ఉన్నప్పుడు కూడా నాకు సమ్ టైమ్స్ ఇది ఆఫ్ అయిపోతా ఉంది. అది ఒక్కటే నేను నోటీస్ చేస్తాను. మోషన్ మళ్ళీ ఇట అన్నామంటే ఆన్ అవుతుంది అనమాట. బట్ ఖచ్చితంగా చెప్తాను, ఇది ఒక మంచి యూస్ఫుల్ గ్యాడ్జెట్టే. ఏ బల్బ్ అయినా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా దీని ఒకటి పర్చేస్ పెట్టుకోండి, మీకు ఎప్పటికైనా యూజ్ అవుతుంది. అంటే దీంతో పాటు ఇది ఒకటి తెప్పించాను. దీని కాంబినేషన్గా హాలోనిక్స్ నుంచి 15 వాట్ బల్బ్ అనమాట ఇది. ఎందుకంటే ఈ బల్బ్ వచ్చేసి మనకి 3 వేస్గా వర్క్ అవుతుంది. ఒక్కసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తే 15 వాట్గా, ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తే 9 వాట్గా, ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తే 0.9 వాట్గా అండ్ వామ్ టోన్లో రన్ అవుతుంది అనమాట. అంటే ఆరెంజిష్ కలర్తో నైట్ బల్బ్గా వర్క్ అవుతుంది అనమాట, జీరో లైట్గా వర్క్ అవుతుంది యాక్చువల్గా. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెడ్రూమ్లో ఒకే హోల్డర్ ఉందంటే దీన్ని యూస్ చేసుకున్నామంటే ఈ ఒక్క లైటే మనకి నార్మల్ లైట్ సరిపోతుంది అండ్ ఈ ఒక్క లైట్ చూసుకొని మనకి నైట్ బల్బ్కి సరిపోతుంది అనమాట. ఇది ఒక మంచి యూస్ఫుల్ గ్యాడ్జెట్. దీనిలో తెప్పించి పెట్టుకోండి. నార్మల్ బల్బ్స్ ఏదైనా చేంజ్ అయ్యేటప్పుడు ఈ బల్బ్కి అప్గ్రేడ్ అవ్వడం ట్రై చేయండి. అండ్ ఇది వచ్చేసి 400 రూపీస్ అనమాట అమెజాన్లో. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. అండ్ ఇది వచ్చేసి మనకి 200 నుంచి 250 మధ్యలో వేరే అవుతూ ఉంటుంది. దీని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను అనమాట. యూస్ చేసి పర్చేస్ అని ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ థర్డ్ గ్యాడ్జెట్ చూసుకుంటే స్మార్ట్ ప్లగ్ అనమాట. ఎందుకు ఇదంటే మన ఇంట్లో ఉన్న అప్లయన్సెస్ ఉంటుంది కదా, నాన్ స్మార్ట్ అప్లయన్సెస్, దీన్ని యూస్ చేసుకుని దాన్ని స్మార్ట్గా కన్వర్ట్ చేయొచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఓవెన్ ఉంది, వాషింగ్ మిషన్ ఉంది, ఏసీకి నేను సజెస్ట్ చేయను, మళ్ళీ కంప్రెసర్ పాడైపోతుంది దీన్ని యూస్ చేసి మరి ఏసీ ఆఫ్ ఆన్ చేసుకుంటే మాత్రం దాన్ని సజెస్ట్ చేయను. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక లైట్ ఉంది, ఈ లైట్కి గోడాక్స్ లైట్ అనమాట. ఈ లైట్ నా దగ్గర ఉన్న అన్ని లైట్స్ నేను ఫోన్లో కంట్రోల్ చేస్తాను. ఈ లైట్ని తెప్పించి ఇది నా ఫోన్ కంట్రోల్ అవ్వదు. సో దానికోసమే ఇది తెప్పించాను. దీన్ని యూస్ చేసి నా ఫోన్లో ఆటోమేటిక్గా జెబ్ హోమ్ అనే యాప్ ఉందన్నమాట. దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే మనము ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఇది అలెక్స్ సపోర్ట్ ఉంది. మనం వాయిస్ కంట్రోల్ ద్వారా కూడా అలెక్సా టర్న్ ఆన్ లైట్ అంటే టర్న్ ఆన్ అవుతుంది, ఆ టర్న్ ఆఫ్ అంటే టర్న్ ఆఫ్ అవుతుంది. అలెక్సా యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మాత్రం నా దగ్గర ఉన్న అన్ని లైట్స్ని కనెక్ట్ చేసుకోవచ్చు, అన్ని లైట్స్ని ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు, కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్లగ్ యూస్ చేసుకుని మీరు ఓవెన్ కానీ, వాషింగ్ మిషన్ కానీ, ఇంట్లో ఉన్న హీటర్ని కానీ అన్నిటినీ దీన్ని యూస్ చేసి మనం ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఒక స్మార్ట్ ప్లగ్ ఒకటి తెప్పించి పెట్టుకోండి, ఖచ్చితంగా మనకి ఇది ఎప్పుడో ఒకరో యూజ్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి 600 నుంచి 500 నుంచి 600 మధ్యలో వేరే అవుతూ ఉంటుంది ప్రైస్. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే టైప్ సి హబ్ పోర్ట్రానిక్స్ నుంచి అరౌండ్ ఒక 400 రూపీస్ ఉంటుంది దీని ప్రైస్. ఈరోజు మనకు వస్తున్న చాలా ల్యాప్టాప్స్లో మన టైప్ సి పోర్ట్స్ ఒక 2 పోర్ట్లు చేసి నిలిపేస్తున్నారు. చూడండి ఈ ల్యాప్టాప్లో 2 టైప్ సి పోర్ట్స్ ఉందన్నమాట. ఇది మ్యాక్బుక్. ఈరోజు వస్తున్న విండోస్ ల్యాప్టాప్స్లో కూడా పోర్ట్స్ తగ్గించేస్తున్నారు, ప్రైస్ పెంచేస్తున్నారు. సో దానికోసం అనేసి పోర్ట్రానిక్స్ నుంచి ఈ టైప్ సి హబ్ అనమాట. ఇది యాక్చువల్గా పోర్ట్రానిక్స్ కాదు, అది తెప్పించాను, మా చెల్లెలు తీసుకుని ఊరికి వెళ్ళిపోయింది. సో ఇది లోకల్ షాప్లో ఒకటి దొరికితే దాన్ని చూపిద్దామని దాన్ని తెప్పించాను అంతే. సో ఇప్పుడు మనకి మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్ దీంతో లేదు. నా కెమెరాలు రికార్డ్ చేస్తున్న వీడియో నేను దీన్ని ఇన్సర్ట్ చేసి కాపీ చేసుకోవచ్చు. అండ్ మైక్రో ఎస్డి కార్డ్ చిన్నది ఉంటుంది కదా, దాన్ని యూస్ చేసి కూడా మనం కాపీ చేసుకోవచ్చు. 3 టైప్ ఏ పోర్ట్లు వస్తుంది. దీన్ని యూస్ చేసి అట్ ఏ టైం మనం మల్టిపుల్ డివైస్ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది, ఒకటి తెప్పించి పెట్టుకోండి. అండ్ మోర్ ఓవర్ చెక్ చేసుకోండి కొనేటప్పుడు మీకు యూస్ఫుల్ అయ్యే పోర్ట్ ఉందా లేదని చెప్పేసి. చాలా పోర్ట్స్ అవైలబుల్ ఉంది, నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చింటాను పోర్ట్రానిక్స్ది. అది క్వాలిటీ కూడా చాలా బాగా నచ్చింది అనమాట నాకు. ఖచ్చితంగా దీన్ని తెప్పించి మాత్రం పెట్టుకోండి. నెక్స్ట్ ఫైనల్ గ్యాడ్జెట్ NFC ట్యాగ్స్ అనమాట. ఇది ఎందుకు తెప్పించానంటే ఒక వీడియో చేద్దామని తెప్పించాను యాక్చువల్గా. NFC ఎలా వర్క్ అవుతుంది, NFC అంటే ఏంటి, దీన్ని యూస్ చేసి మనం ఏం పనులు చేయొచ్చు అనేసి. సో ఇది 200 రూపీసే. 200 రూపీస్కి మనకి 10 NFC ట్యాగ్స్ వస్తుంది. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఉంటాను, ఖచ్చితంగా చూసుకోండి ఒకసారి. ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఆఫీస్కి వచ్చినారు, నేను డోర్ పైన దీన్ని పెట్టినా, డోర్ పైన ట్యాప్ చేసి ఉంటాను, వైఫై పాస్వర్డ్ ఏంటి అనుకోండి, దాన్ని ట్యాగ్ చేస్తే ఆటోమేటిక్గా వైఫై కనెక్ట్ అయిపోతుంది. అండ్ కాంటాక్ట్ అయ్యారు, దాన్ని ట్యాప్ చేస్తే కాంటాక్ట్ డీటెయిల్స్ వాళ్ళకి షేర్ అయిపోతుంది.
ఇన్స్టాగ్రామ్ ఐడి అడిగారు, దాన్ని ట్యాప్ చేస్తే ఇన్స్టాగ్రామ్ ఐడి వాళ్ళకి షేర్ అయిపోతుంది. నేను ఆఫీస్కి వచ్చి దాన్ని ట్యాప్ చేస్తే ఏసీ ఆన్ అయ్యేలాగా, లైట్ ఆన్ అయ్యేలాగా మల్టిపుల్ ఫంక్షన్స్ నేను సెటప్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని డెడికేట్ వీడియో చేస్తా కదా, అక్కడ మీకు దీని యొక్క ఫంక్షన్స్ మీకు అర్థమవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నా మాత్రం సింపుల్ హ్యాక్స్ అయితే దీంతో భలే ఉంటుంది. ఒకటి తెప్పించి పెట్టుకోండి, 10 వస్తుంది మీకు. బెడ్రూమ్లో, ఇంట్లో ఎక్కడైనా తెప్పించుకున్నారంటే మనం ట్యాప్ చేసినప్పుడు లైట్ ఆన్ అయితే భలే ఉంటుంది కదా. సో అందుకని తెప్పించాను అనమాట. ఇదొక నిజంగా చెప్తున్నా, ఇది ఒక యూస్ఫుల్ గ్యాడ్జెట్ ఒకటి తెప్పించి అయితే పెట్టుకోండి. సో ఇది గైస్ 500 రూపీస్ లోపల 5 యూస్ఫుల్ గ్యాడ్జెట్స్. సో ఫ్యూచర్లో మీకు ఎలాంటి గ్యాడ్జెట్స్ కావాలి కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. కార్కి సంబంధించిన కావాలన్నా, ఇంటికి సంబంధించిన కావాలన్నా, ఆఫీస్ సంబంధించిన కావాలన్నా కమెంట్స్ చేయండి. ఖచ్చితంగా దాన్ని తెప్పించి రివ్యూ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను అనమాట. సో ఇంకేం డౌట్స్ ఉంది కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. మోస్ట్ ఆఫ్ రిప్లై చేస్తాను. దిస్ సైనింగ్ ఆఫ్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.